పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మార్చి 30వ తేదీ నుంచి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు, వారి యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, గ్రహస్థితులు, దానివల్ల కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం. ప్రధానంగా వృశ్చిక రాశిలో ఉండేటటువంటి నక్షత్రాలు ఏమిటి అంటే, విశాఖ నక్షత్రంలో ఉండేటటువంటి 4వ పాదం, అనురాధ నక్షత్రంలో ఉండేటటువంటి 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో ఉండేటటువంటి 4 పాదాలు, మొత్తం 9 పాదాలు కలిపి మనకు ఈ వృశ్చిక రాశిలో ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలను కనుక పరిశీలించినట్లయితే 2 ఆదాయం, 14 వ్యయం కనిపిస్తున్నది. 5 రాజపూజ్యం అయితే 2 అవమానంగా కనిపిస్తుంది. ఇక్కడ ఆదాయ వ్యయాలను కనుక పరిశీలించినట్లయితే 2 రూపాయలు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు పెట్టేటంటే 12 రూపాయలు అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తున్నది. మరి ఈ ఆదాయ వ్యయాలను చూసినటువంటి వృశ్చిక రాశి వారు భయపడకండి, బాధపడకండి. ఎందుకంటే ఆదాయ వ్యయాలనేటటువంటివి ఏ ప్రకారంగా లెక్కిస్తారు అని కనుక చూస్తే, ఉగాది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వారం, అంటే ఒక్కొక్క వారంన ప్రారంభమవుతుంది. ఒక్కొక్క రోజున ఆదివారం రోజున కనుక ఉగాది ప్రారంభమైతే ఈ రకమైనటువంటి ఫలితాలు, సోమవారం వస్తే మరొక రకంగా, మంగళవారం వస్తే మరొక రకంగా, అంటే వారాన్ని బేస్ చేసుకొని ఇవి అలా స్టాండర్డ్గా ఉంటాయి తప్ప వీటికంటూ స్పెషల్ క్యాల్కులేషన్స్ అంటూ ఏమి ఉండవు. కాబట్టి వీటి గురించి పెద్దగా పర్రి అవ్వద్దు. గ్రహస్థితి అనేటటువంటిది అత్యంత ప్రధానం, అత్యంత కీలకం. వృశ్చిక రాశి వారికి ఒక పాజిటివ్ ఏమిటంటే, ఇప్పటి వరకు వృశ్చిక రాశి వారు గత 2.5 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నటువంటి అర్ధాష్టమ శని ప్రభావం తొలగిపోతుంది. అంటే శని మీ జన్మరాశికి 5వ స్థానంలోకి వెళ్తాడు. శని 5వ స్థానంలోకి వెళ్ళినప్పుడు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. అంటే శని భగవానుడి యొక్క కారణం చేత చేపట్టినటువంటి పనులలో ఏర్పడినటువంటి ఆటంకాలు అనేటటువంటివి తొలగిపోతాయి. గృహ నిర్మాణాది యోగాలు కలుగుతాయి. విద్యాపరమైనటువంటి విషయాలు అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. ఆయుర్వృద్ధి కూడా జరుగుతుంది. అంటే ఆయుష్కు సంబంధించినటువంటి విషయాలలో వృద్ధి జరుగుతుంది. జీవితంలో పరిపక్వత పొందుతారు. పరిపక్వత అంటే ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి ఆలోచన చేయాలి అనేటటువంటి విషయాల్లో కొంచెం అనుకూలత పెరుగుతుంది. అంటే ప్రతి విషయంలో కూడా లోతైనటువంటి విశ్లేషణ చేస్తారు. అంటే ఈ శని 5వ స్థానంలోకి వెళ్ళినప్పుడు బ్రహ్మాండమైనటువంటి అనుకూలత పెరుగుతుంది. అనుకూలమైన ఫలితాలు, మంచి ఆలోచనలు ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఓకే, శని వృశ్చిక రాశి వారికి యోగాన్ని ఇచ్చే స్థానంలో ఉన్నాడు. మనం ఇందా చెప్పుకున్నాం 2 ఆదాయం 14 వ్యయం అని. గ్రహస్థితులు వీటికి తగ్గట్టుగా ఉన్నాయా అంటే, మీ ఆదాయ వ్యయాలు ఏ విధంగా అయితే కనిపిస్తున్నాయో గ్రహస్థితులు కూడా ఒక్క శని భగవానుడు తప్ప మిగిలినటువంటి గ్రహాలన్నీ అలానే కనిపిస్తున్నాయి. ఎందుకు ఇలా కనిపిస్తున్నాయి అంటే, గురుడు దేవగురువు అయినటువంటి బృహస్పతి మార్చి 30వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు మీ జన్మరాశికి 7వ స్థానంలోనే సంచరిస్తాడు. సో 7వ స్థానంలో సంచరించేటప్పుడు అంటే మే 14వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశి వారు అఖండమైనటువంటి విజయాన్ని పొందుతారు. అంటే ఏ రకమైనటువంటి ప్రతికూలతలు ఉండవు. అద్భుతమైనటువంటి యోగం అనేటటువంటిది ఇక్కడ ఈ రాశి వారికి ప్రారంభం. అంటే ఈ ఉగాది ప్రారంభం నుంచి మే 14వ తేదీ వరకు వృశ్చిక రాశి వారికి చక్కటి ఏ పని మొదలుపెట్టినా సరే సర్వత్రా విజయం అనేటటువంటిది, శీఘ్రమైనటువంటి విజయం అనేటటువంటిది కనిపిస్తుంది. తర్వాత మే 14వ తేదీ రాత్రికి వృశ్చిక రాశికి 7వ స్థానంలో సంచరించినటువంటి గురుడు 8వ స్థానంలోకి వెళ్తాడు. కానీ గురుడు 8వ స్థానంలోకి వెళ్ళినప్పుడు 8వ స్థానంలో సువర్ణమూర్తిగా ఉంటాడు. సువర్ణమూర్తి యోగకారకుడే, అంటే మంచి చేయాలి. కానీ 8వ స్థానం పాపస్థానం. గురుడు శుభగ్రహం. ఒక పాపగ్రహం ఒక పాపస్థానంలో కనుక సంచరిస్తే శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఒక శుభగ్రహం కనుక పాపస్థానంలో సంచరిస్తే పాప ఫలితాన్ని సహజంగా ఇవ్వాలి. ఇక్కడ గురుడు 8వ స్థానంలోకి వచ్చినప్పుడు కొంత సువర్ణమూర్తితో కొంతవరకు దుష్ప్రభావాన్ని తగ్గించినప్పటికీ కొంతవరకు వ్యతిరేకమైన ఫలితాలు కలుగుతాయి.
అవి ఎటువంటి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి శత్రుపీడ పెరుగుతుంది. ముఖ్యంగా అష్టమ స్థానంలో గురుడు ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుందంటే ఆరోగ్యపరమైన విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. ధనం అనేది మంచినీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అనవసరమైనటువంటి విషయాలలో అధికమైనటువంటి ధన వ్యయం జరుగుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణాలలో ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ, ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ ఏదో ఒక రకంగా ఇబ్బందులు, చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇవి ఎవరిని కూడా భయపెట్టడానికి చెప్తున్నటువంటివి కాదు. దయచేసి ప్రేక్షక మహాశయులకి గమనించగలరు. ఎవరిని కూడా భయపెట్టడం కోసం చెప్తున్నటువంటిది కాదు. అంటే గోచార రీత్యా అష్టమ స్థానంలో గురుడు వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే గురుబలం పెరుగుతుంది. ప్రస్తుతం వృశ్చిక రాశి వారికి గురుబలం కొద్దిగా తగ్గుతూ ఉన్నది. ఈ గురుబలం తగ్గటం అనేది యోగ కారకం కాదు. ఇక అష్టమ స్థానంలో గురుడు ప్రవేశించినప్పుడు ఆరోగ్య భంగం కానీ, అధికమైనటువంటి ఖర్చులు కానీ, ప్రయాణ సమస్యలు కానీ, కుటుంబ కలహాలు కానీ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోల్పోవడం అంటే మొదలైనటువంటి దుష్ప్రభావాలు కలుగుతాయి. వీరికి గొప్ప సమయం ఎప్పుడు వస్తుంది అంటే అక్టోబర్ 18వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు గురుడు మీ జన్మరాశికి 9వ స్థానంలో సంచరిస్తాడు కర్కాటక రాశిలో. ఈ కర్కాటక రాశిలో సంచరించేటటువంటి అక్టోబర్ 18వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు వృశ్చిక రాశి వారు పట్టింది బంగారం అన్నట్టుగా మారుతుంది. అంటే ఏ పని తలపెట్టినా సరే గొప్పగా ఉంటుంది. మరలా డిసెంబర్ 5వ తేదీకి మరలా గురుడు మీ రాశికి అష్టమ స్థానంలోకి వస్తాడు. అక్కడ మరలా ఈ సంవత్సరం అంతా అష్టమ స్థానంలో ఉంటాడు. కాబట్టి గురుగ్రహానికి సంబంధించినటువంటి జపాలు కానీ, హోమాలు, దానాలు, క్షీరతర్పణాలు ఖచ్చితంగా చేయించుకోండి. ఒకవేళ అవి మీరు చేయించుకోవటం కుదరకపోతే గురు చరిత్ర పారాయణం చేయండి, లేదా దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేయటం కానీ, సాయిబాబాను ఆరాధన చేయటం వలన కానీ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రతికూలతలు తొలగుతాయి. ఇంకొకటి ఏమిటంటే ఎవరైతే షుగర్ బోర్డర్లో ఉంటుందో, లేదా ఇప్పటి వరకు ఎవరైతే షుగర్ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తున్నారో అటువంటి వారు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే లేనటువంటి వారికి వచ్చే అవకాశాలు కానీ, ఉన్నటువంటి వారికి దాని యొక్క తీవ్రత పెరిగొచ్చే అనారోగ్య సమస్యలు కలిగే అవకాశాలు కానీ ఉంటాయి. కాబట్టి షుగర్ విషయంలో అంటే ఈ డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు కొంచెం వైద్యుల యొక్క సూచనలు, సలహాలు తీసుకోవటం, దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు పాటించడం వలన దుష్ప్రభావాలు తొలగించుకోవచ్చు. తర్వాత రాహుకేతు గృహాలను కనుక మనం పరిశీలించినట్టయితే ఇప్పటిదాకా వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో సంచరించేటటువంటి రాహువు చతుర్థ స్థానంలోకి వస్తున్నాడు. అలానే ఇప్పటిదాకా మీ జన్మరాశికి లాభస్థానంలో సంచరించినటువంటి కేతువు దశమ స్థానంలోకి వెళ్తున్నాడు. 4వ స్థానంలోకి రాహువు యొక్క ప్రభావం కనుక వస్తే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కానీ, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ, ఛాతీ సమస్యలు కానీ ఎదురవుతూ ఉంటాయి. అలానే దశమ స్థానంలో కేతువు యొక్క ప్రభావం వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఉద్యోగంలో అస్థిరత్వం కలుగుతుంది. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలలో ఇబ్బందులు కలగటం కానీ, లేదా ఉద్యోగపరంగా విపరీతమైనటువంటి ఒత్తిడి పెరిగి ఈ ఒక రకంగా చెప్పాలంటే ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం వలన ఉద్యోగపరమైన సమస్యలు కానీ కలుగుతాయి. కాబట్టి అంటే దశమ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావం కారణం చేత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో కొద్దిగా ప్రతిబంధకాలు, ఇబ్బందులు ఉన్నాయి. ఏదైనా ఒక ఉద్యోగం మారాల్సి వచ్చినప్పుడు 1కి 10 సార్లు ఆలోచించడం మంచిది. అంటే ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయటం చాలా కష్టమైన పని, అదే డిమాలిష్ చేయటం చాలా సులభమైన పని. 1 రోజు 2 రోజులు డిమాలిష్ చేసేస్తాం. కానీ అదే కట్టాలి అంటే 1 సంవత్సర కాలం పడుతుంది. అలానే ఏదైనా ఒక ఉద్యోగం వదులుకోవటం, ఒక వ్యాపారం తీసేయటం అనేటటువంటిది సులభంగా చేసేటటువంటి పనులు. కానీ మరలా వాటిని మనం ఎస్టాబ్లిష్ చేయాలంటే చాలా కష్టంగా అవుతుంది. కాబట్టి ఏదైనా ప్రతికూలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎక్కువసార్లు ఆలోచించి పెద్దవాళ్ళ యొక్క సూచనలు, సలహాలు తీసుకొని దానికి తగినటువంటి విధంగా ముందుకు వెళ్ళటం అనేది ప్రధానంగా చెప్పదగిన సూచన. ఈ సంవత్సరం అంటే శని భగవానుడు యోగకారకమైన స్థితిలో ఉన్నప్పటికీ ప్రధానంగా రాహుకేతు గ్రహాలు కానీ, గురుడి యొక్క స్థితి కానీ కొద్దిగా ప్రతికూలంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం అంతా కూడా గురుగ్రహానికి సంబంధించినటువంటి జపాలు, హోమాలు చేయించుకోవాలి. రాహుకేతు గ్రహాలకు సంబంధించినటువంటి జపాలు, హోమాలు కూడా చేయించుకోవటం వలన కొద్దిగా ప్రతికూలతలు తగ్గుతాయి. ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు పంచమ స్థానంలో సంచరించే శని ప్రభావం కారణం చేత రాజకీయ నాయకులకైతే బ్రహ్మాండమైనటువంటి ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. కానీ ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్తులకు మాత్రము అధికమైనటువంటి ఒత్తిడి. ఎందుకంటే
ప్రభుత్వ ఉద్యోగస్తులకు అయితే మాత్రము పై అధికారుల నుంచి ఒత్తిడి వస్తూ ఉంటుంది. ప్రైవేట్ రంగంలో పనిచేసేటటువంటి వారికి ఉద్యోగపరమైన విషయాలు అభద్రతా భావం కలుగుతూ ఉంటుంది, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది, ఏ క్షణం ఏం జరుగుతుందో అనేటటువంటి ఒక రకమైన భయం కలుగుతూ ఉంటుంది. కోరుకున్నటువంటి పొజిషన్కి వెళ్ళడం అనేది కొంచెం కష్టంగా మారుతుంది. అలానే వ్యవసాయదారులను కనుక పరిశీలించినట్టయితే వీరికి పంచమ స్థానంలో శని యొక్క సంచారం కారణం చేత మొదటి పంట బ్రహ్మాండంగా లాభిస్తుంది, కానీ రెండవ పంట కొద్దిగా కష్టకాలంగా మారుతుంది. కాబట్టి దీర్ఘకాలికంగా చేసినటువంటి రుణాలు తీర్చడంలో కొద్దిగా ఈ వృశ్చిక రాశిలో జన్మించిన రైతులకు వ్యవసాయదారులకు ఇబ్బందికరంగా మారుతుంది. వ్యాపారస్తులు అయితే మాత్రము ఆశించినంత గొప్ప ఫలితాన్ని పొందలేకపోతారు. అన్ని రకాలైన వ్యాపారాలు చేసేటటువంటి వారు కూడా ఆశించినంత గొప్ప ఫలితాన్ని పొందలేకపోతారు. విద్యార్థులను కనుక పరిశీలించినట్లయితే అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు కానీ, చతుర్థంలో సంచరించే రాహువు కానీ వీరికి విద్య మీద శ్రద్ధ తగ్గిపోతూ ఉంటుంది. అంటే మైండ్ అంతా డైవర్ట్ అయిపోవటము, వేరే అవగేషన్స్ మీదకి వెళ్ళిపోవడంతో చేయవలసినటువంటి పనిని పక్కన పెట్టేస్తారు. తద్వారా ప్రతికూలమైన ఫలితాలు విద్యార్థులు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఇక టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సినీ నటులకు, కళాకారులకు పర్వాలేదు అనిపించేటటువంటి విధంగా ఉంది. ఆక్వాకల్చర్ చేసేటటువంటి వారికి పూర్తిగా ప్రతికూలమైన కాలం అని చెప్పాలి. ఎందుకంటే చేపల చెరువులు, రొయ్యల చెరువులు చేసేటటువంటి వారికి ప్రధానంగా గురుడు అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు ఇవి మీకు ఊహించినటువంటి విధంగా ఆకస్మికమైనటువంటి నష్టాలు కలిగించేటటువంటి ప్రమాదం అనేటటువంటిది రాశి వారికి కనిపిస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9 అని చెప్పాలి. ఏ పని ప్రారంభించినప్పటికీ 9 అనేటటువంటి నెంబర్తో కనుక మీరు ముందుకు వెళ్ళినట్లయితే కొంతవరకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు అందరికీ ఇంత తీవ్రంగా, ఇంత ప్రతికూలంగా ఉండవండి. మీ వ్యక్తిగత జాతకంలో కనుక ఎలాంటి దోషాలు కనుక లేకపోతే దాదాపుగా బాగానే ఉంటుంది. ఒకవేళ మీకు వ్యక్తిగత జాతకంలో కూడా ఇప్పుడు గురు మహర్దశ జరుగుతున్నది అనుకోండి, అష్టమ స్థానంలో గురుడు వచ్చాడు అంటే గురు మహర్దశ జరుగుతూ మీ వ్యక్తిగత జాతకంలో కూడా గురుడు అష్టమ స్థానంలో ఉండి గోచార రీత్యా అష్టమ స్థానంలోకి వచ్చి ఇప్పుడు గురు మహర్దశ జరుగుతున్నది, అటువంటి వారికి కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి. లేదా మీకు రాహు మహర్దశ కానీ కేతు మహర్దశ కానీ జరుగుతున్నది, కేతువు దశమ స్థానంలోకి వచ్చాడు, అటువంటి వారికి కొద్దిగా ఉద్యోగపరమైన సమస్యలు కలుగుతుంటాయి. అంటే మనకి ఫలితాలు పూర్తిగా వర్తిస్తాయా అంటే 90% వర్తిస్తాయి. ఒకవేళ ఇంకా ఎవరైనా తీవ్రమైన ప్రతికూలతలు కనుక పొందుతుంటే అటువంటి సందర్భంలో మీకు దగ్గరలో ఉన్న ఒక మంచి అస్ట్రాలజర్ని కలవండి. చక్కగా మీ జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని అసలు దోషం ఎక్కడుంది, ఎందుకు ఇన్ని రకాల ఇబ్బందులు కలుగుతున్నాయి అనేది తెలుసుకొని దానికి తగిన విధంగా దోష పరిహారం కనుక చేయించుకుంటే దాదాపుగా అంటే కర్మ ఫలితాన్ని మనం చేత్తో పూర్తిగా తీసేయలేం, కానీ దాని యొక్క తీవ్రతను పూర్తిగా తగ్గించుకోవచ్చు. దానివలన ఎక్కువ దుష్ప్రభావాలు తొలగిపోయి కొంచెం సుఖంగా, సౌఖ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇవి వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి విశ్వావసు నామ సంవత్సర ఉగాది రాశి ఫలితాలు. శుభం.